దేవుని వాక్యంలో మనం కొన్ని మాటలు చదువుకొని ధ్యానించి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుతాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మళ్ళీ చదువుతాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. రెండవదిగా 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుతాం. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. పేజీ నెంబర్ 188, క్రొత్త నిబంధనలో 188, క్రొత్త నిబంధనలో 188వ పేజీ, 2వ దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఇక్కడ రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. మూడవదిగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ 1వ అధ్యాయం 1 వచనాలు చదువుకుంటాం. హెబ్రీ 1వ అధ్యాయం 1 వచనాలు చదువుకుంటాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి, ఈ దినముల 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కనుక ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మరోసారి నీ సింహాసనం తట్టు చూస్తున్నాము. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. ఫిలిప్పీలో నేడు జరిగే ఆరాధన కొరకు మీరు వర్తమానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలకు ఎట్లా ఆరాధన చేయవలనో మీరు నేర్పించి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించినట్లు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ విధమైన ఆటంకాలు కలగకుండా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉండగా మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. వాక్యం విని గ్రహించగలిగినట్లు మాకు సహాయం చేయము. వినగల చెవి, గ్రహించుకునే మనస్సు మాకు అందరికీ అనుగ్రహించము. ప్రభువా, మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాల నుంచి కాపాడమని ప్రార్థిస్తూ, శోధనల నుంచి తప్పించమని, మీరే మహిమ పొందమని, ఇంకా రావాల్సిన నీ పిల్లలు అనేకులు ఉన్నారు, వారిని కూడా క్షేమంగా నడిపించి మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీరే పొందవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ దాసునిగా నన్ను కూడా బలపరచము. నాలో ఏమీ లేదు నాయన, చాలా ఖాళీగా ఉన్నాను, నిమిత్త మాత్రుడను. మీరే నన్ను బలపరిచి నీ వాక్యం ద్వారా ప్రజలతో మాట్లాడమని కోర్చి 14 స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కలువరి చిలువ రక్త ప్రోక్షణను ఆశ్రయిస్తూ సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఇక్కడ మనం 3 సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సందర్భంలో మరి అపోస్తుల కార్యములు 1:7 మనం చూసాం. కాలములను సమయములను దేవుడు తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలములను సమయములను దేవుడు తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. తర్వాత రెండోదిగా మనం చూసాం, రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అని చూసాం. రెండవది, రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అని చూసాం. మూడవది ఏం చూసామంటే, హెబ్రీ 1వ అధ్యాయంలో మనం చూసిన ఈ మాటలు, పూర్వకాలంలో నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ 3 విషయాలు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అనేది మనం మొదట గమనించాలి. రెండవదిగా, ఆయన అనాది కాల సంకల్పంలోనే, అంటే ఆది కాలములోనే రక్షణ పొందుటకు మనలను ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఆదిలోనే అంటే ప్రారంభంలోనే మనము రక్షించబడటం అనేది ఆయన యొక్క సంకల్పం. అందుకే మనల్ని ఏర్పరచుకున్నాడు. మూడోది మనం చూసిన సందర్భంలో, ఈ దినముల అంతములో కూడా యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు. ఈ దినముల అంతములో కూడా మనతో మాట్లాడుతున్న దేవుడు. అందువల్ల ఆదిలో ఉన్నాడు, అంతము వరకు ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆదిలో మన విషయమైన మన రక్షణ కొరకు మనం ఏర్పరచుకుంటూ వచ్చాడు. అంతంలో కూడా మనతో మాట్లాడుతూ మనలను నడిపిస్తున్న దేవుడు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఆది నుండి అంతం వరకు ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. ఆది నుండి అంటే ఎప్పటి నుండి? ఎఫెసీ 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, జగత్తు పునాది వేయబడక ముందు నుంచే. ఎప్పటి నుంచి అంటే జగత్తు పునాది వేయబడక ముందు నుంచే మనము ఆయన వారం. కాబట్టి దేవుడు తాను నిర్ణయించినటువంటి నిర్మించిన సృష్టిలో మనము తన ఏర్పాటును జరిగించేటువంటి వారు ఉండాలని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, మనల్ని ఈ లోకంలో తన ఏర్పాటు జరిగించేవారు ఉండాలని మనల్ని ఈ లోకంలో మనల్ని నిర్మించాడు. చూడండి, ఆదాము హవ్వలను కూడా దేవుడే కదా నిర్మించాడు. ఆదాము హవ్వలను దేవుడే నిర్మించాడు. వాళ్ళకు కొన్ని షరతులు పెట్టాడు. ఆ షరతులు వాళ్ళు ఏం చేశారు? ఆ షరతులు మీరారు, ఆజ్ఞలు మీరినప్పుడు ఏమైంది? దేవుని యొక్క ఏర్పాటులో ఉండాల్సినటువంటి వాళ్ళు పాపానికి కారకులైపోయారు. పాపం చేయడానికి కారణం అయిపోయినారు. అందువలన ఆదాము హవ్వల ద్వారా ఈ లోకంలోకి వచ్చిన పాపము మనిషిని ఎంతో నష్టపెట్టింది. మానవుడు అంటే ఎవరండి మానవులు? అంటే లోకంలో ఉన్న మనుషులందరికీ నష్టం వచ్చింది. ఆదాము హవ్వలు చేసిన పొరపాటు వల్ల లోకంలో ఉన్న మనుషులందరి మీదకి పాపము వచ్చింది. ఇప్పుడు ఈ పాపంలో ఉండి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తున్నటువంటి మానవుడికి వచ్చిన ఈ యొక్క ఇబ్బంది, నరకం అనేది ఎంతో భయంకరమైన వేదనతో కూడుకున్నది. ఈ నరకం అనేది దేవుడు ఎవరి కొరకు నిర్ణయించాడంటే, సాతాను కొరకు నిర్ణయించాడు, అపవాది కొరకు నిర్ణయించాడు నరకాన్ని. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 40-47 వచనాల్లో రాయబడింది, అపవాదికిని వాని దూతలకు నిర్ణయించిన నిత్యాగ్నికి పోవుడి అని కొంతమందిని దేవుడు హెచ్చరించాడు. అపవాదికిని వాని దూతలకును నిర్ణయించబడింది ఆ నరకం. కనుక ఆ నరకంలో తన ప్రజలైన వారు, తన యొక్క ఏర్పాట్లు ఉన్నవారు నరకంలో పడిపోతుంటే చూడలేక దేవుడు ఏం చేశాడు? తాను ఆదిలోనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన నిమిత్తం ఆయన ఒక గొప్ప ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ఏంటంటే, ఆయన కుమారుని ద్వారా మనల్ని రక్షించాలి అని. అందుకే చూడండి, ఎంతో కాలం గడిచిపోయిన తర్వాత, అంటే సుమారుగా సృష్టి ప్రారంభించబడి ఒక 4000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆయన యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. చూడండి, ఆ మాటలు మనం కొన్ని చూస్తాం. ఏ సమయాల్లో ఏమేం జరిగిందో, మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగినాయో కొన్ని విషయాలు మనం చూసుకుని మనం
ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి గలతీ 4వ అధ్యాయం, గలతీ 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. గలతీ 4వ అధ్యాయము 4వ వచనం ఏముంది అక్కడ? గలతీ 4వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇక్కడ గమనించారా? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. చూడండి, ఆయన ఎక్కడ? స్త్రీ యందు పుట్టి మనలను ఏం చేశాడు? ఆయన పిల్లలుగా లేదా ఆయన వారసులుగా మనం చేయబడాలని మన కొరకు మరి విధేయత చూపించి చిలువ మరణాన్ని పొందటానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందువలన కాలము పరిపూర్ణమైనప్పుడు చూడండి, ఆది కాలంలోనే దేవుడు మనం రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దాదాపుగా ఒక 4000 సంవత్సరాల పాటు రకరకాలైన ఆలోచనలు చేసిన దేవుడు అనేక మందిని ప్రవక్తలుగా, మరి వాళ్లకు ప్రవక్తలుగాను లేకపోతే న్యాయాధిపతులుగాను వారికి రక్షకులుగాను అనేక మందిని పంపించి వారిని రక్షించాలనుకున్నటువంటి ఆయన ఉద్దేశాలు మరి 4000 సంవత్సరాల పాటు నెరవేరలేదు. అందువల్ల 4000 సంవత్సరాల తర్వాత, అంటే సృష్టి ప్రారంభించిన తర్వాత 4000 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా యేసు ప్రభువుని ఆయన ఈ లోకానికి పంపించాడు. అందుకనే ఇక్కడేం రాయబడింది? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? ఆదిలోనే, జగత్తు పునాది వేయక ముందే ఏర్పాటు చేసుకున్న దేవుడు 4000 సంవత్సరాల తర్వాత తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అంటే చూడండి, ఆ విషయము కాలము పరిపూర్ణమైనప్పుడు. ఇక రక్షించబడవలసిన సమయం వచ్చింది. ఆదిలోనే నేను వారిని రక్షిస్తానని అనుకున్న దేవుడు వారు రక్షించబడవలసిన సమయం వచ్చినప్పుడు కాలము పరిపూర్ణమైందని గమనించి ఆయన తన కుమారుణ్ణి లోకానికి పంపించి మన కొరకై ఆయన మరి ధర్మశాస్త్రానికి ఆయన లోబరిచి ధర్మశాస్త్రం ద్వారా మనల్ని విమోచించిన దేవుడు. అందుకనే ఈ విషయాన్ని గమనించండి. మనము దేవుని ఏర్పాటులో ఉన్నాం అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటి నుండి? జగత్తు పునాది వేయబడక ముందు నుంచే మనము దేవునికి తెలుసు. సరే, మనకు దేవుడు ఎప్పుడు నుంచి తెలుసు? మనం పుట్టిన తర్వాత, మనం పెరిగి పెద్ద అయ్యి కొన్నాళ్లకు సువార్తను నమ్మి దేవుని ఏర్పాటులోకి వచ్చిన వారంగా ఉన్నాం కనుక మనకి ఎప్పుడు తెలుసు దేవుడు? మన యొక్క వయసులో కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత, లేకపోతే 20-30 ఏళ్ళు వచ్చిన తర్వాత, 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడు మనకు తెలుసు. కానీ మనం ఎప్పుడు తెలుసు అంటే ఆయనకి ఎప్పుడో తెలుసు. జగత్తు పునాది వేయక ముందే తెలుసు. అక్కడే మనల్ని చూశాడు, అక్కడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అక్కడే మన గురించి ఆలోచించాడు. వీరికి రక్షణ అనుగ్రహించాలి అని. వారికి రక్షణ అనుగ్రహించుటకు వారిని ఏర్పాటు చేసుకోవాలనుకునే ఆలోచన అక్కడే ఆలోచించిన దేవుడు కాలము పరిపూర్ణమైంది. అంటే కాలం వచ్చింది, టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఆయన తన కుమారుని పంపించి మనలను విడిపించాలనే ఆలోచన చేసిన దేవుడు. కాలం పరిపూర్ణమైందని ఆయన తెలిసి తన కుమారుని పంపించాడు. అది అంటే చూడండి, కాలములను సమయములను తన స్వాధీనం అందించుకున్న దేవుడు. ఆది కాలం ఆయన స్వాధీనంలో ఉంది. తర్వాత కాలం పరిపూర్ణమైనప్పుడు అనేటువంటి సందర్భాన్ని బట్టి ఆ సమయం కూడా ఆయన స్వాధీనంలో ఉంది. అక్కడ యేసు ప్రభువును పంపాడు కనుక కాలములను సమయములను తన స్వాధీనంలో ఉంచుకొని సమస్తమును బావుగా చేసే దేవుడుగా ఉన్న మన దేవుని యొక్క ఏర్పాటు మనం గ్రహించాలి. ఒక టైం వచ్చింది, వీరికి రక్షణ ఇప్పుడు అవసరం అని అన్నప్పుడు దేవుని కుమారుడుగా అంటే యేసు ప్రభువుని ఆయన కుమారుడికి లోకానికి పంపించి ఆయన గొప్పదైనటువంటి ఏర్పాటు, ఆ సమయానుకూలమైన ఏర్పాటు మన కొరకు చేసిన దేవుడు. కనుక కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని ఎవరి కొరకు? మన కొరకే. అంటే చూడండి, ఎందుకు చెప్తున్నాను నేను, మన కొరకే పంపాడు. అంతే. చూడండి, ఆ మొదట్లో 4000 సంవత్సరాల కాలంలో ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది ప్రజలు ఉన్నారు. అంతమందికి ఈ రక్షణ లేదు. కానీ కాలం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు
ఆ రక్షణ పొందవలసిన అవసరం వచ్చినప్పుడు దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడు అనేది మనం గమనించాలి. ఇది మొదటి విషయం. రెండవది చూడండి, అదే గలతీ 1వ అధ్యాయము 4వ వచనం. అదే గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. గలతీ 1:4 ఏముంది అక్కడ? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, రెండవ సంగతి మనం చూస్తున్నాం. ఏంటంట? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేను. రెండవ సందర్భం మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ఈ ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనలను విమోచించాలని ఆలోచించాడు దేవుడు. ప్రస్తుతము దుష్టకాలం. ఏ కాలం ఈ దుష్టకాలం? గలతీ పత్రిక రాసే నాటికి సుమారుగా యేసు ప్రభు చనిపోయిన తర్వాత 30 ఏళ్లకి గలతీ పత్రిక రాశారు. 35 ఏళ్లకు గలతీ పత్రిక రాశారు. ఆ కాలంలోనే ఇది దుష్టకాలం అన్నాడు పౌలు. కనుక ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనలను విమోచింపవలనని మన నిమిత్తమై తను తాను అప్పగించుకున్న యేసు ప్రభు. అంటే ప్రస్తుత దుష్టకాలం, ప్రస్తుతపు దుష్టకాలం. చూడండి, దేవుని ఏర్పాటులో ఆదిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అంతంలో కూడా మనతో ఉన్న దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని పంపించి ఆ ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచించవలనని మన కొరకు తాను యేసు ప్రభువుని కలువరిచిలోకి అప్పగించిన దేవుడు. సరే, ఇది గమనించారా? మొదటి మనం ఏం చేసాం? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఇక్కడ ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనల్ని విమోచించవలనని ఆయనను కలువరిచిలోకి అప్పగించాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆలోచన చూడండి, ఆదిలోనే మన రక్షణ కొరకై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుడి ద్వారా ఆ రక్షణ కార్యం జరిగించడానికి నిర్ణయించి ఆయన కుమారుని ఇక్కడ పంపించాడు. రెండోది మనం చూస్తుంటే, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తమై తను తాను కలువరిచిలోకి అప్పగించుకుంటూ వచ్చిన సంగతి చూస్తున్నాం. కాలము పరిపూర్ణమైంది అంటే ఇంకా దాని గురించి ఏం చెప్పాలంటే, పాపము అనేది మరి ఎట్లాంటి విస్తరించింది, బాగా విస్తరించింది. లోకంలో పాపం బాగా విస్తరించినప్పుడు ఈ పాపము ఆదాం వలన వచ్చిన పాపం బహుగా విస్తరించి ఇక మానవుడు మరి ఇంకా భయంకరమైన పరిస్థితులకు నెట్టివేయబడుతున్నాడని గమనించిన దేవుడు కాలమును గమనించి తాను కుమారుడు పంపిస్తే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించవలనని మన కొరకు ఆయన కలువరిచిలోకి తను తాను అప్పగించుకున్న అనుభవము మనం చూస్తున్నాం. మన కొరకు యేసు ప్రభు కలువరిచిలోకి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎవరు బలవంతంగా ఏం చేయలేకపోయారండి. ఆయన అప్పగించుకున్నాడు. నేనే ఆయనని అన్నాడు. నేనే ఆయనను కనుక నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. నేనే ఆయన అన్నాడు కనుక ఆయన్ని చిలువ వేయడానికి వాళ్ళు నిర్ణయించి వచ్చారు. ఆయన చిలువ వేశారు. ఆయన చిలువ వేయబడడం ద్వారా జరిగినటువంటి ఆ గొప్ప ఉద్దేశం ఏంటంటే, నెరవేర్చబడిన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనల్ని విమోచించాలనేటువంటి ఉద్దేశము నెరవేర్చబడింది. ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించాలనే ఉద్దేశము నెరవేర్చబడింది. దేవుడు సమయం వచ్చినప్పుడు తన కుమారుని పంపించడం ద్వారా కలిగిన ఆధిక్యతను మనం పొందాము. అలాగే యేసు ప్రభు ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించుటకు ఆయన కలువరి సిలువకు తను తాను అప్పగించుకున్నటువంటి విషయాన్ని మనము చూస్తున్నాము. మూడవదిగా చూడండి, రోమా 5వ అధ్యాయము 6వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. రోమా 5:6 136వ పేజీ క్రొత్త నిబంధనలో రోమా 5:6. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇక్కడ 3 గమనించారా? క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యుక్త కాలము అంటే నిర్ణయించబడిన కాలం. నిర్ణయించబడిన కాలం, సరి అయిన సమయంలో
యేసు ప్రభు మన కొరకు కలువరి శిలువలో ప్రాయశ్చిత్తం చేయడానికి ఏం చేశాడు, ఆయన చనిపోయినాడు. అందువల్ల ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, మనం ఇంకా బలహీనమై ఉండగా, ఆ ప్రస్తుత దుష్టకాలంలో దుష్టత్వంలో పడి ఉండగా, దుష్టత్వంలో మనము నిండుకొని ఉండగా, ఆ దుష్టత్వం నుంచి మనల్ని విడిపించాలనే ఉద్దేశంతో ఏమయ్యాడు, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన యుక్త కాలము. కాబట్టి కాలము ఈ సమయమును దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు తన యొక్క చిత్త ప్రకారము యేసు ప్రభుని కలువరిలోకి అప్పగించడం ద్వారా ఆయనను మరణానికి అప్పగించి మనలను ఏం చేశాడు, మనలను బ్రతికించాడు. ఆయన చనిపోవడం ద్వారా మనం బ్రతికించబడుతూ వచ్చాం. అందుకని అక్కడ ఒక మాట రాయబడిన సంగతి చూడండి, 8వ వచనం కూడా చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కనుక ఆయన చనిపోయాడు కనుక ఇప్పుడు మన పాపాలకు ఏమొచ్చింది, క్షమాపణ వచ్చింది. మన పాపాల నుంచి క్షమించబడిన అనుభవం మనకు కలిగింది. ఈ 3వ సంగతిలో కూడా మనం చూస్తుంది అంటే, యుక్త కాలమున క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు. చూడండి, దేవుడు ఏ సమయంలో ఏది జరిగించాలో బాగా ఎరిగినవాడు. ఏ సమయంలో ఏది జరిగించాలో బాగా ఎరిగినవాడు. అందువల్ల ఆయన తగిన సమయంలో మన కొరకు అన్నీ జరిగిస్తూ వస్తున్న ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుని పంపడమే కాకుండా, యేసు ప్రభు వచ్చి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ దుష్టకాలంలో నుండి ప్రజలు విమోచించబడాలని వారిని ఏం చేశాడు, వారి కొరకు కలువరి శిలువలో తాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఇక్కడ 3ది మనం చూస్తున్నాం, యుక్త కాలము సరి అయిన కాలము వచ్చినప్పుడు యేసు ప్రభు భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 3వది. 4వది చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. 3:21 ఏముంది అక్కడ? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము. ఇక్కడ గమనిస్తే, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. ఏమని? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని ఆయన ముందే నిర్ణయించాడు దేవుడు. అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కుదురుబాటు, అన్నిటికీ కుదురుబాటు అంటే అన్ని సమస్యలకు పరిష్కారం, మానవులందరి సమస్యలకు ఆయన పరిష్కారం చూపించాడు యేసు ప్రభు. కలువరి శిలువలో మరణించుట ద్వారా ఆయన మానవుల అన్ని సమస్యలకు పరిష్కారం చూపించాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ముందే పలికించినట్లు యేసు ప్రభువుని లోకానికి పంపించడం ద్వారా, ఆయనను శిలువకు అప్పగించడం ద్వారా, ఆయనను మరి యుక్త కాలంలో ఆయనను మన కొరకు మరణించేటట్లు చేసి మనలను, మన సమస్యలను పరిష్కరించడానికి ఇష్టపడుతూ వచ్చిన దేవుడు. ఆది అంటే ఎప్పుడు చెప్పాడంట దేవుడు? అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించాడంట, వాళ్ళ నోట పలికించాడంట. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, మన సమస్యలన్నీ పరిష్కారం చేయబడుతూ వచ్చాయి. ఒక పాపశాపాలు తీసివేయబడటమే కాదు, మనకున్న సమస్యలన్నీ కూడా తొలగించిన దేవుడు, భారములన్నీ తొలగించిన దేవుడు, మన పాపములన్నీ తొలగించిన దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు ద్వారా మనకు కలిగినటువంటి ఈ యొక్క ప్రయోజనకరమైన జీవితంలో మన సమస్యలన్నిటికీ కుదురుబాటును కలుగు చేసిన దేవుడు. అన్ని సమస్యలకు కుదురుబాటు అంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయిన సంగతిని మనం గమనిస్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ఏర్పాటులో మన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడాలని యేసు ప్రభు ద్వారా ఆయన ఎంతో గొప్ప కార్యము, శిలువ కార్యం జరిగించిన దేవుడు. శిలువ కార్యం జరిగించి
అన్ని సమస్యలు పరిష్కరించిన దేవుడు, అన్ని సమస్యలను కుదిర్చిన దేవుడు. చూడండి, ఒకప్పుడు సాతాను చెరలో ఉన్నాం, సాతాను చెరలో నుంచి విడిపించబడిన ఆ సమస్యను కుదిర్చాడు యేసుప్రభు. సాతాను చెరలో నుంచి మనల్ని విడిపించి వాడితో మనకు సంబంధం లేకుండా ఆ సమస్యను కుదిర్చాడు. అంతేకాదు, మన పాప రోగంతో ఉన్న మనలను ఆ పాప రోగం నుంచి విడిపించి మన సమస్యను పరిష్కరించిన దేవుడు. అంతేకాదు, ఇక అనేక సమస్యలు, లోకంలో మనకున్న అన్ని ఇబ్బందులను కుదిర్చి వాటిని పరిష్కరించిన యేసు ప్రభు. అందుకనే ఆయన కుదురుబాటు కాలములు వచ్చును అని చెప్పిన మాటకు చూడండి, 26వ వచనం చూడండి. అదే 3వ అధ్యాయము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. చూసారా, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు ఆయనను పంపెను అనే సంగతి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతోంది. కాబట్టి దేవుడు ఏ కాలంలో ఏమేమి జరిగించాలో నిర్ణయించి ఆదిలోనే మన రక్షణ కొరకు ఆలోచించి మనం ఏర్పరచుకున్నాడు. ఒక కాలం వచ్చినప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మన కొరకు ఆయన కుమారుని పంపించాడు. తర్వాత మరి ప్రస్తుత దుష్టకాలంలో నుండి మనం విమోచించబడవలనని యేసుప్రభు తాను కలువరిలోకి అప్పగించుకున్నటువంటి విషయం జరిగించబడింది. ఆ తర్వాత యేసుప్రభు ఒక యుక్త కాలం వచ్చినప్పుడు ఆయన మన కొరకు చనిపోయినాడు సిలువలో. తర్వాత 4వదికి మనం చూస్తుంటే అన్నిటికీ కుదురుబాటు చేసేసిన దేవుడు, అన్ని సమస్యలు పరిష్కారం చేసేసిన దేవుడు. అక్కడ చూసిన 26వ వచనంలో మనల్ని ఆశీర్వదించాడు అనేది చూస్తున్నాం. అంటే ఈ దినముల అంతంలో కూడా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతంలో కూడా మనతో మాట్లాడుతున్న దేవుడు కనుక తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు. ఈ విషయాలు గమనించారా? ఆదిలో మన గురించి ఆలోచించాడు, అంతంలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మన సమస్యలు పరిష్కరిస్తున్నాడు, మనలను నడిపిస్తున్నాడు, మనకు సహాయము చేస్తున్నాడు. అందువలన ఏం చేయాలా? ప్రభువా, నా కొరకు నువ్వు అన్ని సమయాలు కనిపెట్టి నాకు మేలు జరిగించడానికి ఏ సమయంలో ఏమేమి జరిగించావో ఆ జరిగించిన వాటిని బట్టి యేసు ప్రభు నా కొరకు ఈ లోకాన్ని పంపించబడి కలువరి శిలువకు అప్పగించుకుని మరణించడం ద్వారా కలిగిన ఆ కుదురుబాటు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, నా సమస్యలన్నీ కుదిర్చావు అని మనం ప్రభువుని ఆరాధిస్తాం. అలాంటి అనుభవంలో వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి.